వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హిందూ ఏరియాలో కాస్త స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తే ఇదేమన్నా పాకిస్తానా అని అంటారు. ముస్లిం ఏరియాలో ఆకతాయిలను నివారిస్తే, వాళ్లను నిలువరిస్తే ఇది హిందూ మతోన్మాద ప్రభుత్వం, హిందూ మతోన్మాద పోలీసులు అని అంటారు. పోలీసులంటే మజాక్గా మారిందా? పోలీసుల్లో మతోన్మాదులున్నారా? పోలీసులు మతాల వారిగా చీలిపోయి డ్యూటీ చేస్తున్నారా? శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులపై మతం ముద్ర ఎందుకు? అవును, పోలీసుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. పోలీసులు వీళ్ళకి మజాక్గా మారిపోయారు. పోలీసులంటే వీళ్లకు అలుసైపోయింది. హైదరాబాద్లో వేరువేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను పరిశీలించిన తర్వాత పోలీసుల గురించి కాస్త గట్టిగానే మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఎస్, పోలీసుల కోసం మాట్లాడుతూనే ఉండాలి, పోలీసుల గురించి మాట్లాడాలి. కానీ పోలీసులపై మతం అనే ముద్ర వేస్తున్నారు. సామాన్య జనం కాదు, సామాన్య జనంతో పాటు బాగా తెలివి మీరిన రాజకీయ నాయకులు కూడా పోలీసులపై మతం ముద్ర వేస్తున్నారు. ఏ ఒక్క మతం కాదు, హిందూ ముస్లిం రెండు మతాల ప్రముఖులు పోలీసులపై ఇలాంటి ముద్రే వేస్తున్నారు. ముస్లిం ఏరియాలో కాస్త డ్యూటీ చేస్తే మతోన్మాద పోలీసులని నిందిస్తున్నారు. అదే కాస్త హిందూ ఏరియాలో స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే ఇదేమన్నా పాకిస్తానా, మేము ఇండియాలో ఉన్నామా అంటూ ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు ప్రశ్నిస్తున్నారు, తెలివి లేని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, తెలివి తక్కువ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే ఓకే, కానీ రాజకీయ నాయకులే ఇదేమన్నా పాకిస్తానా అంటే, అటు ముస్లిం నాయకులు ఇది మోదీ పాలసీ అంటూ విమర్శిస్తే పోలీసులు ఏం చేయాలి? పోలీసులు నిజంగా అలా డ్యూటీ చేస్తున్నారా? హైదరాబాద్లో వేరువేరు సంఘటనలు పరిశీలిస్తే బహదూర్పురాలో చబుత్రా గ్యాంగ్పై పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసులు అందరినీ తరిమేశారు. అప్పుడు స్థానికులు ఇది మతోన్మాద పోలీసుల చర్య అంటూ ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారంటూ నానా యాగి చేశారు. కావాలంటే ఈ దృశ్యాలు చూడండి. आगे मार रहे कर रहे हैं तुम सुने घर के बाहर न बढ़ना चालू करो घरों में जाके बढ़ो మరోవైపు టీమిండియా విజయోత్సవాలు. యువకులు రోడ్ల మీదకి వచ్చారు, నానా హంగామా చేశారు. హైదరాబాద్లో పలు చోట్ల ఇలాంటి దృశ్యాలు చూశాం. అయితే ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటుంది. పోలీసులు పరిస్థితి శృతి మించింది అని అనుకోగానే ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు. అది టీమిండియా విజయమైనా మరేదైనా సరే పోలీసులకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ పరిరక్షణ. అందుకే అక్కడ రంగంలోకి దిగారు. నానా యాగి చేస్తున్న, రచ్చరచ్చ చేస్తున్న యువకులను అదుపు చేశారు. ఇది పెద్ద పాపం అయిపోయింది. ఆ ఏరియా పాకిస్తాన్గా మారిపోయింది. బీజేపీ నాయకులు మేము ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, పోలీసులు మాపై ఎందుకు విరుచుకుపడుతున్నారు అంటూ హంగామా క్రియేట్ చేశారు. అయితే పోలీసులు ఏం చేయాలబ్బా? ఇటు ముస్లింలను కొట్టొద్దు, అటు హిందువులను కొట్టొద్దు. ముస్లింల ఏరియాలో డ్యూటీ చేస్తే మతోన్మాద పోలీసులు, హిందూ షాడిస్టు పోలీసులు రకరకాల కామెంట్లు, సాక్షాత్తు మజ్లిస్ పార్టీ నేతలు ఇలాంటి కామెంట్లు చేస్తారు. సిగ్గు లేకుండా పోలీసుల పనితీరును కించపరుస్తారు, పోలీసుల నిజాయితీని శంకిస్తారు. మరోవైపు బీజేపీ అగ్రగణ్యులు, ఘనత వహించిన బీజేపీ నేతలు పోలీసులు హిందూ ఏరియాలో డ్యూటీ చేస్తే చాలు ఇది పాకిస్తానా, హైదరాబాదా, మేము ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అంటూ విరుచుకుపడతారు. ప్రకటనలు చేస్తారు, వాట్సాప్ గ్రూపుల్లో నానా హంగామా క్రియేట్ చేస్తారు. మరి పోలీసులు ఏం చేయాలి? వీళ్లకు హిందువులకు కానీ ముస్లింలకు కానీ మతం ఒక చట్టాల నుంచి రక్షించేందుకు ఒక కవచమా? మతం పేరుతో వీళ్ళు ఏమైనా చేయొచ్చా? తప్పు చేస్తే హిందువునైనా ముస్లింనైనా కొడుతున్నారు.
అర్ధరాత్రి జరిగింది కూడా అదే. ముస్లిం బస్తీలో డ్యూటీ చేశారు, హిందూ ఏరియాలో డ్యూటీ చేశారు. మరి మతం ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా పోలీసులు డ్యూటీ చేస్తే దానికి మతం రంగు పులుముతున్నారు. ముస్లింలు అయితే తప్పు చేస్తే చెబుతాలపై గ్యాంగులు కూర్చొని నానా యాగి చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అలాగే పాత బస్తీలో చాలా చోట్ల, ముస్లిం బస్తీల్లో రోడ్లపై గుట్కాలు తింటూ పాన్ పరాగులు తింటూ చెబుతుల గ్యాంగులు చేస్తున్న రచ్చ అందరికీ తెలిసిందే. వీరిని చూస్తూ కూర్చోవాలా? పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వీరిపై ముస్లింలు కాబట్టి యాక్షన్ తీసుకోవద్దా? అలాగే ఉంది మజ్లిస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ముస్లింలపై పోలీసులు దాష్టికం చేస్తున్నారట. ముస్లింలే టార్గెట్గా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారట. ఏమన్నా బుర్రుందా? మరోవైపు కమలనాథులు, లోకల్ కమలనాథులు, వీళ్ళు ఏం జరిగినా సరే హిందువులపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. ఏమన్నా యాక్షన్ తీసుకుంటే హైదరాబాద్ కాస్త సడన్గా పాకిస్తాన్గా మారిపోతుంది. పత్రికా ప్రకటనలు వచ్చేస్తాయి, వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల స్టేట్మెంట్లు వచ్చేస్తాయి. పోలీసులు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ రంజాన్కు వెసులుబాటు కల్పించారు, హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇదేమన్నా పద్ధత? పోలీసులను ఇంతగా కించపరచాల్సిన అవసరం ఉందా? పోలీసులపై మతం ముద్ర ఇలా వేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పోలీసులు నిజంగా డ్యూటీ చేయడం మానేస్తే మీ పరిస్థితి ఏంటి? పోలీసులందరూ మంచోళ్ళని చెప్పట్లా. ఎవడో ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు మతపరంగా ఆలోచిస్తాడు, ఎవడో అవినీతి పరుడు ఉంటాడు. ఇలా కొంతమంది కారణంగా పోలీస్ వ్యవస్థ మొత్తం మీద మతం అనే ముద్ర వేస్తే పరిస్థితి ఏంటి? పోలీసులు హిందువులను ముస్లింలను వేరువేరుగా చూస్తూ డ్యూటీ చేస్తున్నారంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇలా ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నారు? జనాలను ఎలాగూ విడదీశారు. జనాల మధ్య పెద్ద అగాధమే ఏర్పాటు చేశారు ఘనత వహించిన మజ్లిస్ బీజేపీ నేతలు. ఇప్పుడు పోలీసులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఎందుకు ప్రకటన చేస్తున్నారు? నిన్న రాత్రి జరిగింది, ముస్లిం బస్తీలో జరిగింది, హిందువుల పైన జరిగింది. నానా యాగి చేస్తుంటే, రచ్చ చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా రంగంలో దిగుతారు, పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు. పోలీసులు ఇలా చేయడం మానేస్తే ఏమన్నా చేసుకొని అంటూ పోలీసులు బయటికి రాకుండా ఉంటే ముందుగా బలైదేవరు? సామాన్యులు ఎలా కొట్టుకొచ్చేస్తారు, కానీ రాజకీయ నేతలు మీ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. కాస్త ఆలోచించండి. తెలివి లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వకండి, తెలివి తక్కువ స్టేట్మెంట్లు ఇవ్వకండి, పోలీసులను అంతగా ఇబ్బంది పెట్టకండి, మతం ముద్ర వేయకండి. నేను పోలీసులను బాగా సపోర్ట్ చేస్తానని అంటారు. ఎస్, సపోర్ట్ చేయాల్సిందే. ఎవడో ఒకళ్ళు చాలా కొడుకు పోలీస్ విభాగంలో ఉంటే అందరినీ తప్పుపడతామా? మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో పోలీసులు చేస్తున్న డ్యూటీని ప్రశ్నిస్తామా? ఆ పోలీసులు లేకపోతే మీరు లేరు, నేను లేను. ముఖ్యంగా పోలీసులు బయటికి రాకపోతే రాజకీయ నాయకుడు అనే వాడెవ్వడు బయటికి రాడు. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది.